అన్నమయ్య జిల్లా మదనపల్లి ఆర్టీఓ కార్యాలయంలో పరిస్థితి అధ్వానంగా ఉందని పలువురు డ్రైవర్లు మండిపడుతున్నారు. ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, తర్వాత పని చేస్తామని, లేదంటే పని చేయమని కార్యాలయ సిబ్బంది దబాయిస్తున్నారని తెలిపారు. మొదట్లోనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని ఆఫీస్కు వచ్చిన డ్రైవర్లపై సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని మండిపెట్టారు. అడిగిన డ్రైవర్లపై సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. చెప్పండి ఇప్పుడు నేను అడిగిదానికి మీరేం చెప్పారు సమాధానం? అప్పుడే నేనేం చెప్పలేదు, ఆయన చెప్పినాడు. అంటే ఒకరి మీద ఒకరు పెట్టుకుంటున్నారు మీరు. ఎవరు తీసుకోమన్నారు చెప్పండి. మీరు వర్క్ చేయకనే ఫీడ్బ్యాక్ అడగకూడదు. మీరు ఎట్ట అడుగుతారు చెప్పండి. చెప్పండి ఇప్పుడు నేను అడిగిదానికి మీరేం చెప్పారు సమాధానం? అప్పుడే నేనేం చెప్పలేదు, ఆయన చెప్పినాడు. అంటే ఒకరి మీద ఒకరు పెట్టుకుంటున్నారు మీరు. ఎవరు తీసుకోమన్నారు చెప్పండి. అన్నమయ్య జిల్లా మదనపల్లి ఆర్టీఓ కార్యాలయంలో పరిస్థితి అధ్వానంగా ఉందని పలువురు డ్రైవర్లు మండిపడుతున్నారు. ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, తర్వాత పనిచేస్తామని, లేదంటే పని చేయమని కార్యాలయ సిబ్బంది దబాయిస్తున్నారని తెలిపారు. మొదట్లోనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని ఆఫీస్కు వచ్చిన డ్రైవర్లపై సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు. అడిగిన డ్రైవర్లపై సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఎవరు తీసుకోమన్నారు చెప్పండి. మీరు వర్క్ చేయకనే ఫీడ్బ్యాక్ అడగకూడదు. మీరు ఎట్ట అడుగుతారు చెప్పండి. చెప్పండి ఇప్పుడు నేను అడిగిదానికి మీరేం చెప్పారు సమాధానం? అప్పుడే నేనేం చెప్పలేదు, ఆయన చెప్పినాడు. అంటే ఒకరి మీద ఒకరు పెట్టుకుంటున్నారు మీరు. అన్నమయ్య జిల్లా మదనపల్లి ఆర్టీఓ కార్యాలయంలో పరిస్థితి అధ్వానంగా ఉందని పలువురు డ్రైవర్లు మండిపడుతున్నారు. ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, తర్వాత పనిచేస్తామని, లేదంటే పని చేయమని కార్యాలయ సిబ్బంది దబాయిస్తున్నారని తెలిపారు. మొదట్లోనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని ఆఫీస్కు వచ్చిన డ్రైవర్లపై సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు. అడిగిన డ్రైవర్లపై సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి. ఆనంద్, ఏదైతే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఆర్టీఓ కార్యాలయంలో పరిస్థితి అధ్వానంగా ఉందినటువంటిది డ్రైవర్లు మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదంటే డ్రైవర్లు తమ యొక్క ఆర్టీఓకు సంబంధించినటువంటి కార్యాలయంలో సంబంధించిన పత్రాల కోసం వెళ్ళినటువంటి డ్రైవర్లతో క్యూర్ కోడ్, అంటే పని చేయకముందే క్యూర్ కోడ్ కు సంబంధించిన వాటిని స్కాన్ చేసి ఇక్కడ చేసేటటువంటి పని ఎక్సలెంట్ గా ఉంది అనేటువంటి దాన్ని మీరు క్యూర్ కోడ్ ద్వారా చెప్పండి, తర్వాత పని చేస్తామనేటువంటిది అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అందుకు సంబంధించి ఎవరైతే డ్రైవర్లు మీరు పని చేయకముందే ఎందుకు మీ క్యూర్ కోడ్ ఇచ్చాలనేటువంటి దాన్ని క్రాస్ చేసేటటువంటి నేపథ్యంలోనే కార్యాలయ సిబ్బంది దబాయిస్తున్నారనేటువంటిది అక్కడ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పని పూర్తిగా కంప్లీట్ చేసినటువంటి పరిస్థితిలోనే మేము ఆ క్యూర్ కోడ్ ద్వారా మీ పని ఎక్సలెంట్ గా ఉండినటువంటిది చెప్తామన్నా వినకుండా కూడా ఏదైతే ఈ ఆర్టీఓ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో పాటు క్యూర్ కోడ్ కూడా ముందే చేసిన తర్వాతనే మేము మీ పనులు చేస్తామనేటువంటిది రుబాబ్ చేస్తున్నారనేది అక్కడ వెళ్ళినటువంటి డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ ఆర్టీఓ కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది తమ యొక్క విధులకు సంబంధించి ఆ ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో సక్రమంగా విధులు నిర్వహిస్తున్నామని, వచ్చినటువంటి ఎవరైతే ఆర్టీఓ కార్యాలయానికి వచ్చేటటువంటి పనుల కోసం వచ్చినటువంటి వాళ్ళు సక్రమంగా పనులు చేస్తున్నారనేటువంటిది క్యూర్ కోడ్ ద్వారా తెలియజేసేటువంటిది. అయితే ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది వచ్చినటువంటి వ్యక్తులతో ముందే క్యూర్ కోడ్ చేసుకోవడం ఎక్సలెంట్ గా ఉందనేటువంటి ప్రభుత్వానికి వీళ్ళే ఎవరైతే కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది దానికి సంబంధించి ఏదైతే క్యూర్ కోడ్ కు సంబంధించినటువంటి చేసినటువంటి పనులకు సంబంధించిన వాటిని తమ యొక్క విధులను ప్రభుత్వానికి క్యూర్ కోడ్ రూపంలో ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అయితే ఏదేమైనా కూడా ఓవరాల్ గా సంబంధించిన ఆర్టీఓ కార్యాలయానికి సంబంధించినటువంటి విధులు నిర్వహించేటువంటి సిబ్బంది డ్రైవర్ల పైన దురుసుగా ప్రవర్తించడము, ముందే క్యూర్ కోడ్ చేసి తమ యొక్క పనితీరును చెప్పాలనేటువంటి దాన్ని అక్కడ ఉన్నటువంటి వెళ్ళినటువంటి డ్రైవర్లు కావచ్చు, మిగిలిన వ్యక్తులు కావచ్చు ఒక విమర్శలు అయితే గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనా ఓవరాల్ గా
ప్రభుత్వంతో మన్ననలు పొందడానికి, ప్రభుత్వం నుంచి ఒక మంచి సందేశాన్ని వీళ్లకు రావాలనేటువంటి నేపథ్యంలో చేసేటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో అది సక్రమంగా లేదనేటువంటిది ఆ డ్రైవర్లు ఒక ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు రుబాబు చేస్తున్నారనేటువంటిది అక్కడ పోయినటువంటి మీడియా మిత్రులకు చెప్పడం జరిగింది. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి. వర్క్ అయిన తర్వాత నేను అడిగిదానికి మీరేం చెప్పారు సమాధానం అప్పుడే? నేనేం చెప్పలేదు, ఆయన చెప్పినాడు. అంటే ఒకరి మీద ఒకరు పెట్టుకుంటున్నారు మీరు. ఏం కావాలి? ఎవరు తీసుకోమన్నారు చెప్పండి.